కొంతమంది అంతే, ఎప్పుడు విమర్శిస్తూ ఉంటారు. ఎలాంటి విమర్శలు అంటే మనల్ని ఆత్మరక్షణలో పడేసేటట్టు. ఆత్మరక్షణ అంటే మనం ఏం తప్పు చేసుండకపోయినా కూడా మనల్ని విమర్శించటం. పలానా వాడు ఇట్లా, పలానా వాడు అట్లా, ఉన్నవి లేనివన్నీ కల్పించి మన మీద చెప్పటం అన్నమాట. వీటిని కూడా తట్టుకొని మనం నిలబడగలగాలి. విమర్శించే వాడికి దూరంగా ఉండండి, పర్వాలా. కానీ ఇప్పుడున్న కాల పరిస్థితులు బట్టి విమర్శించే వాళ్ళు మన పక్కనే ఉంటారు. వాళ్ళతోనే మనము ప్రయాణం చేయాల్సి వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనము మౌనంగా ఉండాలి. ఒకడు మనల్ని విమర్శిస్తున్నాడంటే మన తప్పు లేకపోయినా కూడా మనల్ని విమర్శిస్తూ ఉంటాడు. అట్లాంటి వాళ్ళతోటి వాదనకు అసలు పోకూడదు. ఎవరు కరెక్టు, ఎవరు తప్పు అనేది అతను చెప్పటం వలన ఏమి ఒరిగేదేమి ఉండదు. కాలం నిర్ణయిస్తుంది. నువ్వు మంచి అయితే మంచిగా ఉండి నీ బిహేవియర్ మంచిగా ఉంటే ఖచ్చితంగా కాలం అనేది నీకు అడుగడుగున సహకరిస్తూ ఉంటుంది. వాడెవడో విమర్శించినంత మాత్రాన నువ్వు కుమిలి పోకూడదు. అలానే కొంతమంది ఎదగనీయరంటే కెరీర్ పరంగా కొంతమంది మన మధ్యనే ఉంటారు. మనల్ని ఎదగనీయకుండా అధపతాళానికి తొక్కాలని కూడా చూస్తూ ఉంటారు. అయినా సరే మన లిమిట్కి మనకి ఏమి సంబంధించిన పనో దానికి సంబంధించిన పనిలోనే మనము ఒక చట్టం తీసుకొని ఆ చట్టంలో ఉండాలి తప్పితే ఆ చట్టం దాటి మనం బయటికి రాకూడదు. ఎందుకంటే మన పరిస్థితులు బాగలేక మనం ఆ ప్రదేశంలో ఉండాల్సి వచ్చినప్పుడు తప్పులేదు, అణిగిమణిగి ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాలం అనేది ఖచ్చితంగా నిర్ణయిస్తుంది. నీవు మంచిగా కానీ ఉంటే చివరి స్టేజ్లో అయినా సరే నీకు ఖచ్చితంగా ఒక మంచి కాలం అనేది వస్తుంటుంది. అంతవరకు వెయిట్ చేయి, జరిగేవన్నీ చూడు, అనుభవం తెచ్చుకో. భగవంతుడు అనేవాడు అన్ని పరీక్షలు పెట్టి తట్టుకునేటట్టు చేసి వానికి ముందుకు పోయేటి ఎటువంటి అనుభవం కావాలో అటువంటి అనుభవాన్ని మీకు ఇస్తాడు. అంతే తప్పితే నాకు దేవుడు అన్యాయం చేశాడు, నాకు ఇలా అన్యాయం జరిగింది, ఒకళ్ళ ద్వారా నాకు అన్యాయం జరిగింది అనేది మాత్రం నీ మనసులకి రానియకూడదు. ఎంతకంతకు నువ్వు కష్టపడ్డావంటే అంతకంతకు నువ్వు రాటు దేరుతావు. ఆ రాటు దేరిన ఆ అనుభవంతో నీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా సాల్వ్ చేసి